హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ అందరూ బాగుంటేనే నేను బాగున్నట్టు. మేమైతే బాగానే ఉన్నాను. మధ్యాహ్నం వీడియో చేద్దామంటే ఎండకే ఫోన్ ఆగిపోతుందండి. చాలా దారుణంగా ఉంది ఎండ. ఇలాగా వీడియో ఆన్ చేస్తుంటే ఆగిపోతుంది. అందుకే నేను ఇప్పుడు సందమాటలు కొన్నంత కాసేపు ఫ్రిడ్జ్ పెట్టాను ఫోను. కొంచెం కూలింగ్ అయింది. కూలింగ్ అయిన తర్వాత ఆన్ అయింది. చాలాసార్లు చూసాను, 20 సెకండ్లు 30 సెకండ్లు ఆన్ అవుతుంది, వెంటనే ఆగిపోతుంది అనమాట. దాని గురించి ఇంకా పొద్దున పూటలు తీయట్లేదు, ఇంక తీయలేదు ఇంకా. ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఇంక చేయలేదు ఇంకా. ఇప్పుడు ఏంటంటే వంటగదిలో పని మాకు సాయంత్రం మాటలు మొక్క పూస వండమన్నారు. మచ్చిపూసి అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని భాషలతో అంటారు. మచ్చిపూసి అంటారు, కెప్సా అంటారు, మొక్కబూసి అంటారు, ముక్కుబూసి అంటారు. ఇదనమాట నాకు వచ్చినట్టే అంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఒక కామెంట్ వచ్చిందిలే నాకు దాని గురించి అనమాట. అందాక నేను గవ్వసాయి పెడతాను. గవ్వసాయి పొద్దున పూట ఎట్లేదు, ఇప్పుడు గవ్వసాయి పెట్టి మాసం తీసుకున్నాను. ఇంకో చూడండి మాసం, ఇది మాసం ఏట మాసం. నిన్న మేకను కోయించుకొచ్చారు. ఒక 5 కేజీలు అయిందనమాట. అందాక ఒక కేజీ తీసి వండమన్నారు, నానబెట్టుకున్నాను. ఇప్పుడే కానీ నీళ్ళు వేసాను అంటే గమ్ముని మెత్తబడిపోద్ది కదా మరి, దానికోసం అని. ఇలాగా గవ్వసాయిలు పెట్టేసాను అనుకో. నిన్న నుంచి గవ్వసాయిలు డల్లలో ఇక్కడే ఉన్నాయి. కడిగేసి అక్కడ ఆడేసాము. పెట్టలేదు, నిన్న నుంచి తాగట్లేదు. గవ్వసాయిలు ఎట్టొద్దు అన్నారు, ఇంక ఎట్టట్లేదు. ఇంక ఇప్పుడు అంటే జనం వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎట్టమన్నారు, ఇంక మంట పెట్టేస్తాను. ఆగిపోద్దని అది నేను కొనంత గవ్వసాయి ఆడుతున్నాను, అక్కడ ఫోన్ ఇట్టి అంత ఆగిపోయింది అంతే. అది ఎప్పుడు ఆగిపోయిందో కూడా చూడలేదు నేను. మళ్ళీ అటుకెళ్ళి ఫ్రిడ్జ్ పెట్టి వచ్చాను. ఇదేంటి చేతిలో అనుకున్న గుమ్మడికాయ కోస్తున్నాను. గుమ్మడికాయ కూరగాయలు తరిగేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ టైంకి సులువుగా ఉంటుంది కదా. అది ఈ 6:30 7 అయినా కానీ సందరట్లేదు. 7:30 8 గంటలకు మళ్ళీ భోజనం అడిగేస్తారు. దాని గురించి ఇంకా మొదలెట్టేసాను. ఇవన్నీ రెడీ చేయనుకో, అట్ట ఊదంటారు, తూటి వేసేచ్చు. ఉల్లిపాయలు వేసుకుని అన్ని టమాటాలు వేసుకుని అన్ని మాసం వేసుకుని అన్ని కూరగాయలు, ఉప్పు కారం మసాలా ఇవన్నీ వేసేచ్చు. దానికోసమని ఇంకా రెడీ చేసుకున్నాను. ఇది ఎప్పుడు ఆగుకుండా తిరగట్లేదు. అవుతుందా ఫుల్ ఉల్లిపాయలు అయినా అంటే సీరియస్ కదా ఆపనంటే ఇంకా అలా నడుస్తూనే ఉంటుంది. ఎస్టిమేషన్ ఏం చెప్పలేదు మరి, ఎంతమందికి వేసాను వండే అన్నా కోసేస్తున్నాను. ఎస్టిమేషన్ తెలిసిన తర్వాత మొత్తం పెట్టేయండి అంటాడు. ఇంకా మనకి లేకుండా అప్పుడు 2 రొట్లు 3 రొట్లు వేసి తింటా. ఎప్పుడు పోవడం అదే కదా, ముక్కలు లెక్కడం. అవి ఉల్లిపాయలు కవర్లో మూట కట్టేసి ఉండిపోయి నువ్వు చూడలేదు, నేను చూడలేదు. మరి ఎండకు ఉక్కుపోవాలి అలా ఉన్నాయి కదా. అదే అంటున్నాను నేను మర్చిపోను కానీ ఎప్పుడు గాలి ఉండాలి, గాలి వేసేసుకోవాలి. అవి ఉప్పు కుళ్ళిపోతాయి. పొద్దున్నే ఇంటికి తీసేసి జారీ వేసేసుకోవాలి. జాలి పెద్దది కొన్నాం, చిన్న చెట్ట. వంటగదిలో ఏదో చేసేస్తాను అనుకుంటున్నారేమో కానీ ఏంటనుకుంటున్నారు, వంటకు రెడీ చేసి ఉల్లిపాయలు వేపుతున్నాను. ఎందుకంటే ముందు సెట్లో వేసేసి ఉల్లిపాయలు, తర్వాత ఏం చేస్తున్నానంటే నూనె చుక్క వేస్తున్నాను. ఎందుకంటే ముందు నూనె వేసిన తర్వాత ఉల్లిపాయలు వేపుతారు ఎవరన్నాను. నేను అలా కాదు, ముందు ఉల్లిపాయలు వేసాను మర్చిపోయి. ఆ తర్వాత చిన్న నూనె చుక్క వేసుకున్నాను. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఏట మాసం కదా. ఏట మాసంలో కూడా నూనె ఉంటుంది. ఏట మాసంలో నూనె వేయనివ్వరు అసలే. ఆ ఉల్లిపాయలు మంచిగా ఉండవు అనేసి నేనే వేస్తాను. ఆ నూనె అయితే అసలు ఒప్పుకోరు. కానీ గుమ్మడికాయ వేసేది మొత్తం. గుమ్మడికాయ ఎక్కువ తింటారు.
ఎంచో పులిపోయలు తిప్పడమే అనుకోకుండా, ఎందుకంటే మరి ఏగాలి కదా. ఇప్పుడు నాకు కంగారుగా ఉన్నదని అవి గమ్మున ఎగిపోతాయేంటి ఏగో. అందుకని సాఫీగా తిప్పుతున్నాను. అవి కొద్దిగా ఎర్రగా వచ్చిన తర్వాత అప్పుడు వేసుకుంటాను మాంసం. అది ఒక ముక్క వేసేసుకుని అందులోను మళ్ళీ కాసేపు మగ్గనిస్తాను. ఏంటనుకుంటున్నారా? మసాలాలు అనమాట, అరబిక్ మసాలాలు. మసాలాలు అంటే మన ఇండియాలో ఉన్నట్టు ఘాటుగా ఉండవండి. అదే నేను ఇప్పుడు వేసింది బిజార్ పొడి అంటారు దాన్ని. ధనియాలు, దాసం చెక్క ఇట్లు పొడి అనమాట. అదేమో పసుపు కొంచెం, ఇంకేమేస్తాను అందులోనూ మిరియాల పొడి, అందుకని ఉప్పు. అంటే పెద్ద మసాలా ఉండదు, అంటే కొద్దిగా తిన్నాకి అంటే తీగా పుల్లగా కొంచెం కారంగా ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిరకాయలు కూడా వేస్తాను నేను ఇందులోను. అదే కొంచెం కారంగా ఉంటుందండి. మసాలా అస్సలు వాడరు, అందుకే ఇలా కలసరలు అయ్యి ఉండవు అనమాట. ఉప్పు కూడా సరిపడా వేసుకుంటాను. మర్చిపోనండి, నల్ల నిమ్మకాయ ఒకటి వేస్తాను. నల్ల నిమ్మకాయ అదిగో తీసుకున్నాను కదా, నల్ల నిమ్మకాయ ఒకటి వేయాలి. ఎందుకంటే నల్ల నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిదంట. అదేం బొక్కట్లేదు. అదేంటి అలా కొడుతున్నాను అనుకుంటున్నారా? అది బెజ్జి మాటలేదు, బెజ్జి మెట్టి వేయాలి అందులో. అందుకే అది ఇచ్చి కొట్టాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఏముంది, కుదర వేసుకోవడం. కుదర అంటే గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాడు. మసాలాలు వేసుకున్న తర్వాత ఇవి వేసుకుని ఇంకా కానీ నీళ్ళు వేసుకుంటాను. అది సరిపోవడానికి. ఎందుకంటే బియ్యానికి, ఎసరికి, మాంసం ఉడకడానికి అన్నిటికి కరెక్ట్గా చూసుకుని వేసుకుంటాను నీళ్ళు. సరిపోతాయి. ఇదేంటి పొయ్యి మీద పెట్టి మరగబెడుతున్నాడు? పాలు అనుకుంటున్నారేమో, పొరపాటు పడకండి. ఈ పాలు కాదు, ఇవి మజ్జిగ అనమాట. మజ్జిగని ఏదో తయారు చేయమన్నాడు, నాకు తెలియదు అన్న. అందుకని వచ్చి ఇంకో మజ్జిగ డబ్బా ఇందులో వేసి వేడి చేయమన్నాడు. ఇదిగోండి మజ్జిగ ఈ రకంగా ఎరగొట్టేశారు. మరి ఇట్లా ఏం చేద్దాం నాకు ఏం అర్థం అవ్వట్లేదు. విరిగిపోయిన మజ్జిగ ఇందులోకి ఇలాగా నీళ్ళు లేకుండా ఇలా తీయమన్నాడు. ఇలా తీసి ఇందులో వేసి తర్వాత మరి దీనిపైన మేకను వేయాలి. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మజ్జిగ రగ్గొట్టేసి ఎన్నపూస అంటారు ఇది అలాంటిది. ఎన్నపూస కాదు ఇది, మజ్జిగ విరిగిపోయి అనమాట. ఇంకా మాకు వంట అవ్వలేదు. ఇలాగానే మజ్జిగ కొట్టింది చూసారు కదా, అది అయింది. ఆ మాంసం ఉడికిపోతే ఇంక బియ్యం వేసి మళ్ళీ పుచ్చకాయ కొట్టి కొయ్యాలంటే మర్చిపోను, చెప్పారు. మరి ఫోన్ వచ్చిన తర్వాత పుచ్చకాయ పోతాను. అలాగా ఫోన్ వచ్చేదాకా కాసేపు కూర్చొని అన్నమాట. ఇలాంటివి ఉంటుంది అనమాట. ఇదే నైట్ పూట వంట గదిలో మా పని. వంట అయిపోయిందండి, ఇంకా పెట్టమనలేదు. అందుకని బయట చల్లగా ఉంది కానీ బయటకు వచ్చి కూర్చున్నాను అనమాట. ఇంకా కొత్తగా వచ్చిన సుధానుడు అనమాట. దూరం నుంచి తీస్తున్నాను. ఇగో ఒంట్లు, అది మంచం. రేత్రి అక్కడ పడుకునేవాడిని మొన్నటిదాకా నేను. ఆ ఒంట్లో నిద్రట్టనివ్వట్లేదు. అవి చూసారు అక్కడ ఉన్నాయా, కాసేపటికి మంచం కాడికి వచ్చేస్తాయి. ఏదో సౌండ్లు అనమాట, అసలు వినలేము, భరించలేము కంపు. ఇంకా అందుకని లోపల పడుకుంటున్నాను. ఇంకా ఫ్యాన్ ఒకటి వేసుకుని కొత్తగా వచ్చిన సుధానుడు చలి చేసుకుంటున్నాడు.
ఇంకా వంట అయిపోయింది, ఇంకా ఎట్టమనలేదు. అందుకని బయట లోపల వేడి వచ్చేస్తుందని బయటకు వచ్చి కూర్చున్నాను. ఇలా ఉంటుందండి నైట్ పూట మాకు. అన్నం తినేద్దాం అనుకున్నాం. ఇప్పుడేమో ఇప్పుడు పుచ్చకాయ కోయమంటున్నాయి. మాకేమో ఆకలేస్తుంది. మధ్యాహ్నం నీళ్ళు తాగేసి అన్నం తింటలేదు, ఒక్కో ముద్ద తింటున్నాను. ఇప్పుడైనా తిందామంటే ఇప్పుడేమో అడగట్లేదు. మాకేమో లోపల ఎలకల పరిగెట్టింది కడుపులో. ఈ పుచ్చకాయ పుచ్చకాయ తిన్న తర్వాత మరి అనగా అప్పుడు అడుగుతారు అన్నం. అలా ఉందండి మా పని. నేను ఒకనే అన్నం పెట్టేద్దామేమో అని అనుకున్నాను నేను. తీసుకో ప్రాస్ ఇదిగోండి. మాకు ఇప్పటికి ఈ ముక్తి కలిగింది. మాకేమో నీరసాలు వచ్చాయని ఎప్పుడు తినేదామా ఎప్పుడు పడుకుందామా అని. ఎందుకంటే వంట పని ఒకటే కాదు మాకు. వంట పని అయితే ఇందాక సన్నమాటల నుంచి పట్టాం. పొద్దు నుంచి మాకు ఏదో పని ఉంటుంది, కొంచెం అలసట అయిపోయింది. పెందరగడ్డ దిగి పడుకుందాం అనుకున్నాం, కానీ మాకు ఇప్పుడు ఇలా అర్ధరైతే అయిపోయింది. కానీ లోపలేమో పరిగెట్టేస్తున్నాయి ఎలకల ఆకలికి. మధ్యాహ్నం తింటలేదు, ఒక ముద్ద తింటున్నాం అంతే. అదండి ఈరోజు నైట్ మా వర్క్ చూసారా ఎలా ఉందో. మా పనులు అయితే ఇలా ఉంటాయి. మాంసం ముక్క పోకండి. మరి అన్నం పెట్టేసాను, పట్టుకెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళలేదు ఇంకా. ఊళ్ళు ఎట్టడమే. నాకైతే బాగా నీరసం వచ్చేసింది. ఫ్యాన్ తిరుగుతుంది ఇక్కడ. ఫ్యాన్ మాట్లాడినా వినపడదు. ఈ ఫ్యాన్ ఏదో పెద్ద లండాసూరు ఫ్యాన్ హెంగిస్తుంది. గాలి ఏం వేడిగా వస్తుంది, చల్లగా రాదు ఇది. ఓకే మరి ఇంకేం చెప్పు మాట్లాడినా ఇలా ఉంటుంది. నేను ఈ నైట్ మట్టుకు ఇది అన్నం వచ్చిన తర్వాత మేము తిని పడుకుని చక్కబడినట్టు ఇంకా గంట పట్టచ్చు. మరి ఉంటాను. అందరికీ గుడ్ నైట్. తెలుసు కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం చేయండి మర్చిపోకు. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్ బాయ్. ఉంటాను. అందరికీ జై హింద్.